వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ శ్రీకృష్ణం వందే జగద్గురు. జై శ్రీకృష్ణ. భగవద్గీత 4వ అధ్యాయం మనం నిన్న 2, 3, 4 శ్లోకాలు చూసాము. 5వ శ్లోకం వరకు చూసాం నిన్న. ఇందులో వచ్చి మనకి ఈ 2 శ్లోకాల్లో పరమాత్మ చెప్పేది ఏంటంటే ఈ నిష్కామ కర్మయోగం గురించి మాట్లాడుతూ, ఇది చాలా పురాతనమైంది. నేను ఇంతకు ముందు సూర్యుడికి నేర్పాను, సూర్యుడు వైవస్వత మనువుకి నేర్పారు, అక్కడి నుంచి విశ్వాకులకి నేర్పారు, అక్కడి నుంచి మళ్ళీ ఈ రాజుల దగ్గరికి రాజ ఋషులు వీళ్ళందరూ పొందారు. దాని తర్వాత కాలక్రమేణా పరశురాముడు మొదలగు వాళ్ళు ఎప్పుడైతే క్షత్రియ నిర్మూలన అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారో అప్పుడు ఈ రాజ ఋషులు అనేవాళ్ళు వీళ్ళందరూ దీన్ని పూర్తిగా పాటించకుండా కొంతమంది పాటించి కొంతమంది పాటించకుండా ఈ విధంగా ఇది కొంతకాలం మరుగున పడిపోయింది. ఇది మళ్ళీ భగవానుడు శ్రీకృష్ణుడు వారు ఆయనే ఈ అర్జునుడికి కురుక్షేత్ర సంగ్రామంలో ఈ కర్మయోగము విషాదయోగం దగ్గర నుంచి మొదలుపెట్టి వీళ్ళందరినీ చంపాలా, నేను నా బంధువులు మిత్రులు వీళ్ళందరినీ ఎందుకు చంపాలి, నాకు వచ్చే ప్రయోజనం ఏంటి అని ఆయన ఈ ఇల్లు అన్ని కింద పడేసి అస్త్ర సన్యాసం చేసేసరికి పరిస్థితులు ఉన్నప్పుడు కృష్ణుడు మళ్ళీ ఆయన్ని నిద్ర లేపడం కోసం అని చెప్పి ఆ జీవుడి యొక్క ధర్మాలను చెబుతూ చేసేది చేయించేది అన్ని నేనే, నువ్వు నిమిత్త మాత్రుడు మాత్రమే అని చెప్తూ దాంట్లో ఒక్కొక్క ఈ భగవద్గీత అని చెప్పి ఆయన గీతలో ఒక్కొక్క అధ్యాయంలో సాంఖ్యయోగం, కర్మయోగం, ఇప్పుడు జ్ఞానయోగం, ఇట్లా ఒక్కొక్క దాంట్లో మనకి మానవుడు, సామాన్య మానవుడు, జ్ఞానులు అజ్ఞానులు వీళ్ళందరూ ఏ విధంగా మోక్ష సాధనకి వెళ్తారు, భగవంతుని చేరుకుంటారు అనే దానికి చెప్తూ జ్ఞానయోగులు అనేవాళ్ళు వాళ్ళ జ్ఞానం ద్వారా ఇంద్రియాలన్నిటిని జయించి ఎటువంటి కోరికలు లేకుండా ఏది చేసినా సంఘం కోసం, ప్రజల కోసం, ఈ మిగిలిన వాళ్ళందరికీ ఉపయోగపడటం కోసమే వాళ్ళు చేస్తారు. కానీ ఏ పని అయినా ఏ కర్మ అయినా వాళ్ళ సొంతంగా వాళ్ళకి ఏమీ ఫలితాన్ని ఆశించి చేయరు. వీళ్ళందరూ జ్ఞాన స్వరూపులు. వీళ్ళందరికీ జ్ఞాన స్వరూపులు అందరికీ మోక్ష సాధన తేలిక అవుతుంది అని చెప్పి చెప్తూ ఈ మన సామాన్య మానవుల గురించి మనం చెప్తూ, మనం సామాన్య మానవులు దీంట్లో 3 రకాలైనటువంటి మనుషులు ఉన్నాం. దాంట్లో వచ్చి ఒకటి ఉత్తములు అంటే పూర్తిగా జ్ఞానయోగులు, రెండోది కర్మ చేయటానికి ఎటువంటి పాపం చేయటానికి ఇష్టం లేకపోయినా పరిస్థితుల ప్రాబల్యంతో చేసేవాళ్ళు, మూడోది పాపకర్మల్ని ఆచరించేవాళ్ళు మూడోది. ఇది 1, 3తో సమస్య లేదు మనకి, ఎందుకంటే వాళ్ళు జ్ఞాన స్వరూపులు, వాళ్ళ గురించి మనం చెప్పాల్సిందేం లేదు. వీళ్ళకి పాపకర్మ కోసం చేసేవాళ్ళు కాబట్టి వీళ్ళు ఎంత చెప్పినా వీళ్ళు మారరు కాబట్టి వీళ్ళకి సంబంధం. ఈ మధ్యలో ఒక రకం కర్మ చేయటం ఇష్టం లేకపోయినా, పాపం చేయటం ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో చేయవలసి వచ్చి చేసే వాళ్ళని ఏ విధంగా మనం మార్చాలి అనేది. ఈ సామాన్య మనుషుల జీవుల్లో మార్పు అనేది రావాలి. వాడు చేసే పని నుంచి ఫలితాన్ని ఆశించే కామకర్మలో నుంచి కోరికని పెట్టి కోరికను సాధించుకోవటం కోసం చేసే ఈ కర్మలో నుంచి బయటికి రావాలి అంటే మనం ఎన్ని ప్రవచనాలు చెప్పినా, ఎన్ని బోధనలు చేసినా కూడా వాళ్ళు మారరు. కాబట్టి మనం మారుతూ, మనం చేసి చూపిస్తూ వాళ్ళకి మార్గదర్శనం కనుక చేస్తే ఈ విధంగా చేయొచ్చు, ఆచరించవచ్చు. మనం దీంట్లో పూర్తిగా మనం ఇది సంభవమైనదే మనం చేయటం అనేది. మనం ఈ వైరాగ్యము, విరక్తి, కోరికలు జయించటం, ఇంద్రియాలను జయించటం, మనసు, బుద్ధి ఇవన్నీ జయించడం, ఇవన్నీ కూడా సాధ్యమవును అని చెప్పి మనము చేస్తూ వాళ్ళకి చూపిస్తే అప్పుడు కొంతమంది మారే అవకాశం ఉంటుంది అని చెప్తూ, ఈ కొంతమంది ఇప్పుడు ఎవరైతే ఈ సామాన్య మానవులు ఉన్నారో వీళ్ళు జ్ఞానం అనే దాన్ని సంపాదించుకోలేకపోయినా వాళ్ళు చేసే కర్మ ఏదైతే సత్కర్మలు చేసుకుంటూ ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా
ఈ సమాజం కోసం సంఘం కోసం పాటుపడుతూ వాళ్ళకి చేసుకుంటూ ప్రేమమయంగా ఎటువంటి కోపాలు ద్వేషాలు లేకుండా మనని మనం ప్రేమమయంగా తీర్చిదిద్దుకొని ఎటువంటి కోరికలు లేకుండా చేసేవాళ్ళని వీళ్ళందరినీ కర్మయోగులు అంటారు. కర్మయోగుల నుంచి జ్ఞానయోగులు వీళ్ళందరూ మోక్ష సాధనకి ఉపయోగపడతారు. ఈ రెండో కేటగిరీ మనం ఎవరైతే చెప్పామో ఏది పాపం చేయటం ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితి చేసే వాళ్ళందరినీ వీళ్ళు ఈ రెండో రకంలో నుంచి మొదటి రకంలోకి ప్రవేశించడానికి ఉత్సాహపడుతుంటారు అన్నమాట. వీళ్ళని జాగ్రత్తగా మనం తీసుకెళ్తే వాళ్ళని నేర్పి చేసుకెళ్తే వాళ్ళకి మోక్ష సాధనకి వాళ్ళు సాధకులు అవుతారు. మోక్షం సాధించడానికి వాళ్ళు మొదలు పెడతారు. దీన్ని వీళ్ళని ముముక్షువులు అంటాం. ఈ విధంగా మనం ఇది చూసుకుంటూ వచ్చి కర్మయోగంలోంచి జ్ఞానయోగంలోకి వచ్చినప్పుడు మనం ఈ జ్ఞానం అనే దాన్ని ఏ విధంగా మనం పొందాలి, ఎట్లా ఉంటుంది అని చెప్పి మనకి చెప్తున్నారు. ఇక్కడ మనం ఈ కోరికలు ఇవన్నీ ఇంద్రియాలు మనస్సు బుద్ధి వీటిలో దాగుంటాయి. ఒకసారి మనం ఇంద్రియాలను కనుక జయించినట్లయితే అక్కడి నుంచి మనం మనస్సును జయిస్తాము. మనస్సును జయించినట్లయితే బుద్ధిని కూడా జయిస్తాము. కాబట్టి అక్కడి నుంచి ఆత్మజ్ఞానం మనకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి అని మనకు చెప్తూ ఈ జ్ఞానయోగంలో ఏం చెప్తున్నారంటే ఇవి రాజ ఋషులు వీళ్ళందరికీ మనం ఇష్వాకుల దగ్గర నుంచి రాజ ఋషులకు వచ్చినాయి కదా. ఇక్కడ ఒక చిన్న మనకు పోలిక ఎట్లా చెప్తున్నారంటే రాజ్యాన్ని నిర్వహిస్తూ పరిపాలన చేస్తూ ప్రజల మంచి చెట్లు చూస్తూ శత్రువుల దగ్గర నుంచి కాపాడుకుంటూ కావాల్సి వస్తే మళ్ళీ అవతల రాజ్యాల మీద దండెత్తి ఇన్ని రకాల పనులున్నా కూడా వాళ్ళు ఈ రాజులు అనేవాళ్ళు నిష్కామ కర్మయోగాన్ని కూడా వాళ్ళు పాటిస్తూ వచ్చారు. కాబట్టి అంతటి రాజులకే నిష్కామ కర్మయోగం పాటించి వాళ్ళు రాజఋషులు అయినప్పుడు మన సామాన్యులు నాకు రోజు ఈ పని ఉంది ఆ పని ఉంది, ఈ పని చేస్తే నాకు ఆ పని చేస్తే నాకు అది అవ్వదు, లేకపోతే ఇదంతా నేను చేయలేను, ఈ నిష్కామ కర్మయోగము ఈ పురుషులు జ్ఞానము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేను ఇప్పుడున్న ఇవన్నీ వదిలేసుకుంటే తప్ప నేను సాధించలేను, ఇవన్నీ వదులుకోవటం నాకు అవ్వదు, కాబట్టి నా కాదు అని చెప్పటంలో మనం ఎటువంటి ఔచిత్యం లేదు అని చెప్పి మనకి స్వామి చెప్తున్నారు ఇక్కడ రెండో శ్లోకంలో. దీంట్లో వచ్చి మనం ఇప్పుడు ఇక్కడ అర్జునుడికి ఒక సందేహం వస్తుంది అన్నమాట. మనం దీంట్లో ఏం చెప్తారంటే నువ్వు ఎందుకు అర్జునుడికి ఈ నిష్కామ కర్మయోగం గురించి చెప్పాల్సి వచ్చింది అంటే ఈ అర్హత అనేది ఒకటి కావాలి. మనకి అర్హత కావాలి అంటే దాంట్లో మనం ఏదైనా ఒకటి నేర్చుకోవాలన్నా సాధించాలన్నా దానికి అర్హత కావాలి. ఆ అర్హత అనేది ఉన్నప్పుడు భగవంతుడు తానుగా వచ్చి మనకు నేర్పుతాడు, లేదు గురు రూపంలోనూ ఎట్లయినా మనకు వచ్చి నేర్పుతాడు. అందులో వచ్చి మనకి ఇక్కడ అర్జునుడు ఆయనకి ప్రియభక్తుడు మిత్రుడు కావలసిన వాడు అవటం వలన ఆయనకు మాత్రమే ఇది నేర్పుతున్నారు. ఇది చెప్పారు ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి. సో ఈ ఆధ్యాత్మ జ్ఞానం ఎలా అనే దాని గురించి 10వ అధ్యాయంలో 10వ శ్లోకంలో చెప్పారు. దాన్ని మనం నిన్న కూడా దాన్ని చర్చించుకున్నాం మనం. అందుకని ఆ అర్హతను సంపాదించుకున్నప్పుడు ఈ రహస్యమైనటువంటి పురాతనమైనటువంటి ఈ నిష్కామ కర్మ యోగాన్ని భగవంతుడు మనం నేర్పుతాడు. అయితే ఇక్కడ అర్జునుడికి ఒక చిన్న సందేహం వస్తుంది. ఈయన ఈ నిష్కామ కర్మయోగం ఇవన్నీను సూర్యుడికి నేర్పానంటున్నారు. సూర్యుడి దగ్గర నుంచి కిందకి ఇట్లా మనువు దగ్గర నుంచి ఇట్లా ఐశ్వాకుల దగ్గర నుంచి రాజుల దగ్గరికి ఎంత వచ్చిందని చెప్తున్నారు. ఈయన పుట్టింది ద్వాపర యుగంలోనే కదా, నాతో పాటే కదా. మరి సూర్యుడు పురాతనమైన వాడు ఎప్పటి నుంచో ఉన్నవాడు కదా, ఆయనకి ఎట్లా ఈయన చెప్పడం సాధ్యమైంది అని చెప్పి ఇంకో డౌట్ వచ్చింది. ఈయనకి సందేహం వచ్చినప్పుడు ఆ సందేహం తీర్చుకోవడానికి ఆయన స్వామిని అడుగుతారు. నువ్వు నాతో పాటే కదా ద్వాపర యుగంలో పుట్టావు, నువ్వు ఈ సూర్యుడికి ఎప్పుడు చెప్తానన్నావు, అది ఎలా సాధ్యం అవుద్ది అదే అని చెప్పాడు. అంటే ఇందులో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, అర్జునుడు కావాలని తెలుసుకోవటం కోసం ప్రజలందరికీ తెలియటం కోసం అడిగి ఉండొచ్చు, లేదు రేపు ఈ సామాన్య మానవులందరూ ఈ ప్రశ్న వేయకుండా ఉండటం కోసం సమాధానం కోసమైనా అడిగి ఉండొచ్చు. ఈ రెండు రకాల పరిస్థితుల్లో ఆయన అడిగి ఉండొచ్చు. అప్పుడు కృష్ణుడి ద్వారా స్వయంగా వినాలని, అట్లాగే ఈయన రేపు పొద్దున అడుగుతారు కదా, ఆయన ఎప్పుడో సూర్యుడు చెప్పానంటున్నాడు, ద్వాపరంలో పుట్టాడు కదా, ఇది ఎట్లా సాధ్యం అవుద్ది అని చెప్పని
అడగటానికి కూడా అవకాశం లేకుండా ఉండేందుకు అర్జునుడు ఈ ప్రశ్న వేస్తాడనమాట. దానికి భగవానుడు ఏం చెప్తారంటే, మనం ఈ జీవులము కొన్ని కోట్ల జన్మలు ఎత్తుంటాం. ఆ జన్మల యొక్క జ్ఞానం నీకు లేదు, నువ్వు మానవుడు కాబట్టి. నేను భగవానుని కాబట్టి ఈ జన్మల యొక్క జ్ఞానం నాకుంది. ఇంతకుముందు జన్మలో ఏం చేశాను, అంతకుముందు జన్మలో ఏం చేశాను, ఇవన్నీ నాకు తెలుసు. అందువల్ల నేను ఎప్పుడూ పుట్టినా కూడా, నేను ఎప్పుడూ ఆయనకి నేర్పినా కూడా, సూర్యుడికి నేర్పాను. తర్వాత ఎన్నో రకాల జన్మలు ఎత్తి మనం ఇక్కడ దాకా వచ్చాము. నువ్వు మానవుడు అవటం వల్ల నీకు ఈ పూర్వజన్మ జ్ఞానం నీకు లేదు, నీకు తెలియదు. నాకు తెలుసు కాబట్టి నేను ఇది సూర్యుడికి చెప్పాను అని చెప్పి నేను నీకు చెప్తున్నాను అని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే మనం భూతకాలాన్ని మనం తలుచుకుంటుంటాం, జరిగిపోయిందని. అయ్యో ఇలా జరిగి ఉండకూడదు, ఇలా జరిగి ఉన్నట్టయితే బాగుండేది, ఇలా అయ్యి ఉన్నట్టయితే బాగుండేది, ఇలా వచ్చి ఉన్నట్టయితే బాగుండేది, మనం ఆ టైంలో ఈ పని చేస్తున్నట్టయితే బాగుండేది. మనం భూతకాలం గురించి, గడిచిపోయిన కాలం గురించి తలుచుకుంటాం. దాంట్లో కష్టాలు నష్టాలు కనుకుంటే వాటి గురించి ఇంకా ఎక్కువ తలుచుకుంటాం. వాడి వల్ల నాకు ఈ నష్టం జరిగింది, లేకపోతే నేను ఈ పని చేయటం వల్ల ఇంత నష్టం జరిగింది, ఇట్లా రకరకాలుగా మనం చర్చించుకుంటాం. ఇక భవిష్యత్ కాలం గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. మనం పవర్ ఆఫ్ నవ్ లో చూస్తాం. మనం ఈ భూత భవిష్యత్ కాలాలు వదిలేసి వర్తమానంలో ఈ క్షణంలో బతకమని చెప్పేశాను. భవిష్యత్ కాలంలో నా రాబోయే రోజులు ఈ విధంగా ఉంటాయి, నేను ఇంట్లో బాగా సంపాదించుకుంటాను, నేను భార్య పిల్లలతో నేను ఇంత సుఖంగా ఉంటాను, నేను ఎక్కడికి కావాలన్నా వెళ్ళగలను, నేనేం కావాలన్నా తినగలను, నేనే కారు కావాలన్నా కొనుక్కోగలను అని ఆ కళల్లో మనం తేలిపోతూ ఉంటాం. ఇక్కడేమో గడిచిపోయిన కాలాన్ని ఇలా చేయకపోయినట్టయితే బాగుండేది అని ఇక్కడ తలుచుకుంటాము. రాబోయే కాలం గురించి తలుచుకుంటూ ఇప్పుడున్న క్షణాన్ని మనం వదిలేస్తాం. ఈ క్షణంలో మనం ఉండం. అందుకని ఈ అజ్ఞానులు అనేవాళ్ళు ఏం చేస్తారంటే, ఈ భూత భవిష్యత్ కాలాల్లో బతుకుతూ వర్తమానాన్ని వదిలేసి దీంట్లో జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి కావాల్సిన అవకాశాన్ని మనం పోగొట్టుకుంటారు అనమాట. వర్తమానం అంటే ఆ అర్థంలో ఇక్కడ మనం వచ్చేది రోజువారీ కార్యక్రమాలు. పొద్దున్నే లేచామా, స్నానం చేసామా, తిన్నామా, ఆఫీస్కి వెళ్ళామా, వచ్చామా, మళ్ళీ కాలు చేతులు కడుక్కొని తిన్నామా, పడుకున్నామా, ఇది మనం దీంట్లోనే ఈ సర్కిల్లోనే ఈ వలయంలోనే మనం కొట్టుమిట్టాడుతుంటాం అన్నమాట. అందుకని మనకి ఎన్ని జన్మలు ఎత్తినా మనం ఈ ఈ మానవ జన్మ మనకు లభించిందంటే పోయిన జన్మలో అంత ముందు జన్మలోనే ఏదో కొద్దిగా మంచి కర్మలు చేయటం వలన ఈ మానవ జన్మ మనకు లభించి ఉండొచ్చు. మళ్ళీ ఇక్కడ మంచి కర్మలు చేస్తే ఇంతకంటే ఉత్తమమైన జన్మలు లభించవచ్చు. దీనికి మన ఒక చిన్న స్టోరీ ఉంటుంది. ఒక బురదలో ఒక పురుగు కొట్టుకుంటూ ఉంటుంది. నారదుల వారికి లోక కళ్యాణం కాబట్టి ఆయన మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, ఈ మీ నామం జపిస్తూ ఉంటాం కదా మేము, దానివల్ల మాకు వచ్చే లాభం ఏంటి అని అడుగుతాడు. అంటే సరే, ఆ బురదలో మెడుతుంది కదా, మెడత దగ్గరికి వెళ్ళి ఆ పురుగు దగ్గరికి వెళ్ళి నువ్వు నారాయణ అని చెప్పు అని. సరే, ఈయన వెళ్ళి ఆ బురదలో పురుగు దగ్గరికి వెళ్ళి నారాయణ అంటాడు. అది చచ్చిపోదు. అంటే మళ్ళీ వెళ్తాడు. స్వామి ఇట్లా చెబితే చచ్చిపోయింది కదా. సరే, నువ్వు ఒక పని చెయ్యి, పలానా చోట ఆవు ఉంది, ఆవు ఇప్పుడే ఒక దూడ నీనింది, నువ్వు వెళ్ళి ఆ దూడకి చెప్పు, నా దూడ దగ్గర నారాయణ అని చెప్పు. సరే అని మళ్ళీ దూడ దగ్గర నారాయణ అని చెప్పు, మళ్ళీ చచ్చిపోద్ది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళి స్వామి దగ్గరికి, ఏంటి స్వామి ఇది మీరు చెప్తారు నేను చేస్తున్నాను, అక్కడేమో అది ప్రాణాలు వదిలేస్తున్నారు వాళ్ళు అని చెప్పంటే, లేదు లేదు ఏం కాదు, నువ్వు మళ్ళీ వెళ్ళు, ఫలానా చోట ఒక పిల్లడు పుట్టాడు, ఇప్పుడే ఆ పిల్లాడిని వెళ్ళి మళ్ళీ నారాయణ అని చెప్పు. మళ్ళీ వెళ్ళి నారాయణ అని చెప్తాను. ఆ పిల్లాడు తెచ్చు మళ్ళీ ఈయన పరిగెట్టుకుంటూ వస్తారు. స్వామి మీరు నాకు హత్య చేయిస్తున్నారు, మీరు ఇట్లా చేస్తున్నారంటే, లేదు లేదు, నువ్వు ఫలానా రాజుగారి దగ్గరికి వెళ్ళు, ఇప్పుడే అక్కడ బాబు పుట్టాడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పు అని. అంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ చెప్తే ఆ బాబు నవ్వుతాడు అన్నమాట. చంటి పాప వానికి దివ్య జ్ఞానం ప్రసాదించి చెప్తాడు అన్నమాట. దీని యొక్క నారాయణ మంత్రం యొక్క శక్తి ఏంటి అంటే, నేను పురుగుగా ఉన్నప్పుడు చెప్పావు, దానివల్ల నేను ఆవుదోడుగా పుట్టాను, ఆవుదోడ నుంచి మనిషి బిడ్డగా పుట్టాను, ఇప్పుడు రాజుగారి సంస్థానంలోకి వచ్చాను, నేను యువరాజుగా పుట్టాను. అంటే నారాయణని మంత్రం విన్నంత మాత్రానే మనకి ఇంత ప్రయోజనం కలుగుతుంది అని చెప్పి చెప్తారనమాట. అంటే భగవన్నామ స్మరణ చేయటం, అది కూడా మనకు స్వామి ఏదో చెప్తారు, నిరంతరంగా నువ్వు కంటిన్యూస్ గా ఎటువంటి బ్రేక్ లేకుండా 24 గంటలు ప్రతి సెకను ప్రతి క్షణము నువ్వు నారాయణ అంటే భగవంతుని తలుచుకుంటూ, అది కూడా అలా ప్రేమమయంగా
నేనేదో పూజ చేశాను, గంటన్నర అక్కడ కూర్చున్నాను, నా పని అయిపోయింది. ఇవాళకి నేను ఈ రోజువారీ చక్రంలో పడిపోయి సంపాదన, లేకపోతే సుఖాలు వీటి గురించి ఆలోచిస్తాను నేను అని కాకుండా, నువ్వు ఏదైనా చేసుకో, కానీ చేసిన వెనక మైండ్లో మాత్రం నీకు ఆ భగవన్ నామస్మరణ అనేది జరగాల. దాంతోపాటు నువ్వు ఆ దేవుడిని, ఆ భగవంతుడిని ప్రేమతో, ఆర్తితో నువ్వు అర్థించినప్పుడు, నువ్వు పూజ చేసినప్పుడు నీకు ఆ ఫలితం నీకు వస్తుంది అనమాట. నువ్వు జ్ఞానం పొంది నువ్వు బయటికి వెళ్తావు అనమాట. అందుకని అది చెప్తూ నిన్న మనం అది కూడా చూసాం. ఈ బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు 7వ నెలలో జీవం ఇచ్చిన తర్వాత స్వామి అక్కడ ఒక క్షణం పూర్వజన్మ గురించి తెలుసుకునే జ్ఞానాన్ని ఇస్తారంట. అక్కడ ఇచ్చి చూస్తే, అయ్యో పూర్వజన్మలో ఆ జీవి పూర్వజన్మలో నేను నిన్ను చేశాను, అయ్యో నాకు వద్దు స్వామి, నేను ఈ జన్మలో ఇక బాగుంటాను, నేను అన్ని మంచి కర్మలు చేస్తాను అని చెప్పి అక్కడ వాగ్దానం చేసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మనలో కలిసిపోయి మనం చెప్పే అన్ని కండిషనింగ్ మైండ్ అని చెప్పుకుంటాం కదా మనం, ఈ పెయిన్ బాడీ ఇవన్నిట్లో వెళ్ళిపోయి మళ్ళీ మనం ఈ కార్యక్రమాలు చేస్తాం. కానీ గర్భంలో ఉన్నప్పుడు స్వామికి ఏ వాగ్దానం చేసామో దాన్ని మనం చెయ్యం. అది ఈ విధంగా మనం నిన్నటి వరకు ఈ చక్కని జీవరాశులకి భగవానుడికి ఉన్న తేడా ఏంటి అంటే, ఆయన ఎన్ని జన్మలు ఎత్తినా కూడా పాత జన్మల యొక్క వాసన ఉంటుంది, ఆ జ్ఞానం ఉంటుంది. మనకి పాత జన్మల యొక్క జ్ఞానం మనకు ఉండదు అని చెప్పేసి అని ఇక్కడ దాకా చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడి నుంచి చూద్దాం ఏం చెప్తున్నారు అనేది. ఓకే, చదండి. అర్జోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయయా. దీంట్లో శ్లోకానికి అర్థం చెప్పుకున్న ముందు, దాంట్లో అహం అంటే నేను, అజహ అపిసన్ పుట్టుకలేని వాడనైనను, అవ్యయాత్మ అపిసన్ అంటే నాశరహిత స్వరూపం కలవాడనైనను, భూతానాం ప్రాణులకు ఈశ్వర అపినన్ అంటే ఈశ్వరుడును నియామకుడు అయ్యున్నను, స్వాం స్వకీయమైన ప్రకృతిని అధిష్టాయ స్వాధీనపరుచుకొని, ఆత్మమాయయా నా యొక్క మాయాశక్తి చేత సంభవామి పుట్టుచున్నాను అని చెప్పి చెప్తాను. అంటే దాని అర్థం, నేను పుట్టుక లేనివాడను, నాశరహిత స్వరూపం కలవాడను, అంటే ఎటువంటి నాశనం నాశనం అవటానికి అవకాశం లేని స్వరూపం ఉన్నవాడను. మన శరీరం కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది, నాశనం అయిపోతుంది. తర్వాత దానము ఏదో కఫనము ఏదో చేస్తారు వాళ్ళు దాన్ని బట్టి. కానీ ఈయనకి అట్లాంటిది ఏం లేదు. సమస్త ప్రాణులకు ఈశ్వరుడు నేను, ఈ ప్రపంచానికి మొత్తానికి ఈ యొక్క ఈ సృష్టి మొత్తానికి నేను ఈశ్వరుని, నేను భగవంతుడైనా కూడా ఈ ప్రకృతినంతను నా స్వాధీనంలో పెట్టుకుని, ఈ సృష్టి అంతా నా స్వాధీనంలో పెట్టుకుని, నా మాయాశక్తి చేత, నాకున్న ఈ మాయాశక్తి చేత నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు జన్మ తీసుకుంటా ఉన్నాను అని చెప్పి చెప్తాను. అంటే నువ్వు ఎప్పుడో సూర్యుడికి చెప్పి ఇది ఈ నిష్కామ కర్మయోగం గురించి వీటి గురించి చెప్పి ఇప్పుడు దాకా ఎట్లా వచ్చింది అని అడిగినందుకు, ఆయన ఎన్ని జన్మలు ఎత్తాము, మనం ఎన్ని జన్మల్లో మనం ఏమేమి సాధించాము, అక్కడి నుంచి ఇప్పుడు నేను ఎప్పుడెప్పుడు జన్మ ఎత్తుతాను అంటే, నేను ఈ సర్వం సహా నేనే, ఈ పూర్తి సృష్టి అంతా నేనే, ఈ భువన భాండాలు 14 లోకాలు ఇవన్నీ నేనే, ఈ ఇన్ని 14 అన్నిటికీ నేనే, ఈ ప్రకృతిని అంతా నా స్వాధీనంలో పెట్టుకుని నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను జన్మ ఎత్తుతాను. కాబట్టి నాకు జన్మం అంటే పుట్టుకలు, మనం లాగా మనం పుడతాం, వాడు ఆయన పుడతారు. ఆయన కూడా ఇప్పుడు రామాయణంలో చూసుకుంటే ఆయన అగ్నిగుండంలో నుంచి పాయసం వచ్చి, పాయసంలో నుంచి గర్భం ధరించి పుట్టారు. ఇక్కడికి వచ్చి దేవకి వసుదేవులకి ఈమె గర్భం ధరించి, ఈ నార్మల్ గా ఒక మానవుడు జీవించడానికి ఎటువంటి పరిస్థితి అయితే ఉంటుందో, ఈయన కూడా ఆ పరిస్థితులన్నిటిలో నుంచి బయటకు రావాల్సిందే. అయితే ఎక్కడ పుట్టాలి, ఎలా పుట్టాలి, ఏం చేయాలి, కర్మ సిద్ధాంతం దాన్నంతా ఆయన అనుభవించి మనకే చెప్తారు. నేను వచ్చే జన్మలో ఏం చేయాలి, ఎలా పుట్టాలి, ఎవరి దగ్గర ఎవరింట్లో పుట్టాలి, నేను ఎవరికైనా బాకీ ఉంటుంది, వాళ్ళు నాకు బాకీ ఉన్నారా, వసూలు చేసుకోవాలా, లేకపోతే మనం ఇంకేదైనా ధర్మకార్యం చేయాలా అనేది ఆలోచించుకొని పలానా వాళ్ళ ఇంట్లో పలానా జంతుగా నేను పుడతాను అని చెప్పి ఆత్మ నిర్ణయం చేసుకుంటాను. సరే అక్కడ అది వచ్చినప్పుడు ఏంటో, బట్ ఇది చెప్పేది. అందుకని ఇక్కడ మనం అది
వచ్చే పోయిన జన్మలో మనం ఈ విధంగా పుట్టాలి, ఇలా చేయాలి అని చెప్పి మనం అనుకున్నాం లేదా మనం పక్కన పెడితే, స్వామి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన పుట్టుకలేదు. ఆయన ఎక్కడ మనం ఎక్కడికి వెళ్ళి చెప్తాం విష్ణువు ఎలా పుట్టాడు అంటే ఎక్కడి నుంచి చెప్తాం మనం? అమ్మవారి దగ్గర నుంచి ఇంకా పైకి ఆదిపరాశక్తి దగ్గర నుంచి ఇంకా పైకి పైకి వెళ్తే ఆమె కూడా సృష్టింపబడిన ఆకారమే కానీ ఆమె జన్మకు సహా ఎక్కడున్నారు ఇప్పుడు మనకంటే పైన మనం ఈ జన్మ తీసుకోవాలంటే కనీసం ఒక 44,700 మంది స్త్రీ పురుషుల కలయికలు అయితే గాని మనం ఈ జన్మకు రాలేదు. అంటే మనము, నేను, నా తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, ఇట్లా ఒక్కొక్క ఈ జన్మ రావడానికి, ఈ ఫలితం రావడానికి, ఈ ఆకారం రావడానికి దాదాపుగా 4,700 ఆ జంటలు కలిస్తే గాని మనం ఈ కర్మకు రాలేదు. ఆయనకి ఇవన్నీ అవసరం లేదు. ఆయన సర్వ సృష్టి ఆయనే కాబట్టి చేసేది. ఆయనకి అది పైగా ఆయన నాశన రహితుడు కాదు. ఎందుకంటే ఈ నాశనము అనేది మనకు మాత్రం, ఈ శరీరం మాత్రం మనకు నాశనం అయిపోతుంది. మనం మళ్ళీ ఇంకో శరీరంలో ప్రవేశిస్తాం, ఇది అద్దుకుంటున్నట్టు ఈ శరీరంలో. కానీ ఆయనకి వచ్చేటప్పటికి మాత్రం ఏమీ ఉండవు. ఈ ఆత్మ అనేది కాలదు, తలవదు, మరి నాశనం అవదు, మురిగిపోదు, ఏమీ కాదు. కాబట్టి ఈయన ప్రకృతిని మొత్తం, ఈ సృష్టిని మొత్తం జన్మించి ఈయన పుట్టుకలేని వాడు, జన్మలేని వాడు కావటం వలన, తర్వాత ఈ నాశన రహితుడు రావటం వలన, ఈ ప్రాణులందరికీ ఈశ్వరుడు ఆయనే సృష్టికారకుడు అవటం వలన ఇవన్నీ ఆయన చేత నడపబడుతూ ఆయన జన్మ తీసుకునేటప్పుడు ఈ మాయ చేత నేను పుడుతున్నాను అని చెప్పి చెప్తాడు అన్నమాట. ఆయన నాకు కూడా ఎన్నో జన్మలు జరిగినాయి, అన్ని జన్మలు కావున మనం ఈ భగవంతుడు కూడా ఈ కర్మలకి సర్వజీవుల్లా మిగిలిన మనుషుల్లాగా మనలాగా ఈ ఈ జన్మలోని కర్మలకు అన్నిటికీ ఆయన లోనే ఉన్నారా అంటే అందుకు సమాధానం ఆయన ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? భగవంతుని యొక్క జన్మం వేరు, ఆయన జన్మ కారణాన్ని పెట్టి జన్మ తీసుకుంటారు. ఆయన మనకి జన్మ తీసుకోవడానికి మన కారణం అక్కర్లేదు. మనకు సహజంగా సృష్టిక కార్యంలో మన జన్మ తీసుకుంటాం. ఆయన అలాగా ఆయన జన్మ తీసుకోవాలంటే దానికి కారణం ఉండాలి, ఒక పరిస్థితి రావాలి, అది వచ్చినప్పుడు తీసుకుంటారు. రామాయణంలో రాక్షసులు విజృంభించి ఎవరిని బతికే పరిస్థితి లేదు, ఇంకా దాన్ని మనం కాపాడాలి అనుకున్నప్పుడే ఆయన జన్మ తీసుకున్నారు. అట్లాగే ద్వాపరయుగంలో కృష్ణుడు వచ్చినప్పుడు కూడా వీళ్ళు కౌరవులు వీళ్ళందరూ ఒక దురాగతాలు ఎక్కువైపోయి ఇక వీళ్ళు మనుషులను కాపాడాలి, వీళ్ళు చెడ్డవాళ్ళని సృష్టించాలి అని చెప్పి అనుకున్నప్పుడే ఇక్కడ కృష్ణుడి జన్మ తీసుకున్నారు. అట్లా ఆయన యొక్క జన్మం వేరు, మన యొక్క జన్మం వేరు. మనం ప్రకృతి లోబడి ఉంటాం, మనం ఈ ప్రకృతికి లోబడి ఉంటాం. మనం ఆయనకి ఈ ప్రకృతి లోబడి ఉంటది ఆయన. అందుకని ఆయన లోకోపకారార్థం, లోకానికి ఉపకారం చేయటానికి, ధర్మరక్షణకి, ధర్మాన్ని మళ్ళీ ఉద్ధరించడానికి ఆయన పుడతా ఉంటారు. ఆయనకి 3 లక్షణాలు చెప్తా ఉన్నారు ఆయన. ఒకటి జన్మలేనివాడు, 2 నాశరహితుడు, నాశనం కానివాడు, 3వది ఈ ప్రాణికోట్లందరినీ పుట్టించేవాడు, నియామకం చేసేవాడు. ఈ 3 రకాలుగా ఆయన, ఈ 3 లక్షణాలు భగవంతుడి యొక్క లక్షణాలు ఈ 3. అందుకని ఆయన ఈ అవతారంలో మనకేం చెప్తారంటే ప్రకృతిని స్వాధీనం చేసుకొని లోకోద్ధరణ కోసం వస్తున్నారు అంటే ఈ జీవుల మీద ఆయనకి ఎంత అభిమానం, ఎంత ప్రేమ ఉంటే కదప్ప మన రారు కదా. అందుకని వసుదేవుడికే పుట్టాడు ఈయన మామూలు మనిషి అనటానికి వీల్లేదు. వసుదేవుడి ద్వారా, దేవకీదేవి ద్వారా ఆయన జన్మనిస్తారు, అంతేగాని లేదంటే వీళ్ళకి ఆ పుణ్యం లేకపోతే ఇంకో చోట ఇక్కడ ఎందుకు వచ్చారు, వీళ్ళకి ఎందుకు పుట్టాలి అంటే కంసుడి కోసం. ఇక్కడి నుంచి మళ్ళీ నందుడు, యశోద ఇవన్నీ అక్కడి నుంచి వస్తాయి. అందుకని ప్రకృతిని స్వాధీనం చేసుకుని ఈయన నాశరహితుడై ఉండి ఎప్పుడు కావాలంటే అప్పుడు లోకోద్ధరణ కోసమే ఈయన జన్మిస్తున్నారు. మనం కర్మకు వశుడే కాదు. మనం ఏదైనా ఇప్పుడు మనం చేసామంటే మన కర్మను ద్వారా మన కర్మ జరిగి ఏదైతే చేస్తామో దాని ప్రకారం మనం ఇది చేసుకుంటాం. ఇది ఇక్కడ చేసేటప్పుడు ఒక చిన్న క్లిప్పింగ్ చూపిస్తాను, ఓకేనా? హలో. ఓకే సార్.
చాణక్య నీతి గురించి చెప్తూ ధాత్రి అని టీవీ వాళ్ళది, ఆయన బాగా చెప్తారు. ఆ, దీంట్లో ఆయన చాణక్య రాష్ట్రం గురించి చెప్తూ చాణక్య నీతి గురించి ఈ 1, 2, 3, 4, 5, 6, 7 అంకెలు దానికి ఉన్న ప్రాశస్త్యం ఏంటి వీటి గురించి చెప్తున్నారు. ఒకసారి విందాం, విన్నాక మళ్ళీ మాట. విదుర నీతిలో ఇది ఒక భాగం అన్నమాట. విదుర నీతి అనేది తెలుసు కదా, విదుర నీతి అంటే తెలుసు కదా. అవునండి. ఉం? విదురుడు అన్ని బాగా చెప్తాడండి, మంచి మాటలు చెప్తాడు. విదురుడు అన్ని బాగుంటాయండి. విదురుడు అన్ని మంచి మాటలు చెప్తాడు, అది ఎవరికి నచ్చదు, కాబట్టి ఆయన ఎవరు తెలియదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఈ కురుక్షేత్ర యుద్ధం రావటానికి ముందు ధర్మరాజు ఈ పరిస్థితి ఏంటి అని చెప్పి అడగటానికి విదురుని పిలుస్తాడు. పిలిచినప్పుడు విదురుడు కొన్ని నీతి వాక్యాలు చెప్తాడు. ఇది 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 చేయాలి, ఇది చేయాలి, నువ్వు పెద్దవాడి అయి ఉండి, రాజు అయి ఉండి, నీ కొడుకుని చేసే వాటిని నువ్వు విస్మరించావు, కళ్ళకు గంటలు కట్టుకున్నట్టు నీ కొడుకును కూడా నువ్వు అలాగే పెంచావు, అందువల్ల ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి ఈ విధంగా విదురుడు మొదటి నుంచి కూడా కొన్ని నీతి వాక్యాలు చెప్తాడు. దాన్ని విదురు నీతి అంటాం. ఆ ధృతరాష్ట్రుడికి ఆ సమయంలో చెప్పింది దాన్ని. ఇక్కడ దాంట్లో ఈ 1 నుంచి 7 వరకు ఉన్న అంకెల యొక్క ప్రాశస్త్యం ఏంటో ఒకసారి చూద్దాం. వినపడుతుందా? వినపడట్లేదండి. వినపడతలేదు. స్క్రీన్ కూడా చిన్న. స్క్రీన్ ఇంతే ఉంటుంది, అది ఒక్క నిమిషం పెట్టలేదు. వినపడుతుందా ఇప్పుడు? వినపడతలేదండి. వినపడతలేదు సార్. నాకు వినపడుతుంది. అక్కడ మీరు ఏదన్నా స్క్రీన్ షేరింగ్ లో మ్యూట్ ఏమన్నా అయిందేమో లేదు, చూసుకోండి సార్. స్క్రీన్ షేరింగ్ అందుకే చూసా, ఇప్పుడు అది ఆన్ చేసే ఉంది. నాకు కూడా వినపడతలేదు. సరే, ఒక్క నిమిషం ఫోన్ లో నుంచి పెట్టుకోండి. నీకు కొన్ని సపోర్ట్ చేయమనుకుంటా ఇట్లా చేయించడానికి జూమ్ లో. రెండు, 3, 4, 5, 6, 7 వినిపిస్తుంది? కేవలం ఈ 7 అంకెల వెనుక ఆ, ఒక వినిపిస్తుంది. సామ్రాజ్యాన్ని శాసించే పొలిటికల్ సీక్రెట్ దాగుందంటే నమ్ముతారా? వినండి. మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన ఒకే ఒక్క పద్యం ఒక పాలకుడికి ఉండాల్సిన వ్యూహ చతురతను, ఒక సామాన్య మానవుడు సాధించాల్సిన ఆత్మ నిగ్రహాన్ని సంఖ్యాశాస్త్ర సంకేతాలతో వివరిస్తోంది. చరిత్రలోనే అత్యంత మేధోమయమైన ఆ విదురనీతి నెంబర్ గేమ్ ఏంటో చూద్దాం. 1 గొని 2 నిశ్చల యుక్తి చేర్చి 3 4 కడు వశ్యములుగ చేసి ఏనిటిని గెల్చి 6 నెరిగి 7 విడిచి వర్తించువాడు వివేకధనుడు. పైకి కేవలం అంకెలలా కనిపించే ఈ పద్యంలో 3 రకాల లోతైన అర్థాలు దాగురు. మొదటిది ఒక పాలకుడికి ఉండాల్సిన రాజనీతి. 1 ప్రభుత్వాన్ని లేదా రాజ్యాధికారాన్ని చేపట్టి, 2 మంత్రం అంటే ఆలోచన, ఉత్సాహం అంటే కార్యదీక్ష అనే రెండింటిని జోడించి, 3, 4 అంటే మిత్రులు, శత్రువులు, తటస్థులు అనే 3 వర్గాలను, సామ, దాన, భేద, దండాలనే 4 ఉపాయాలతో వశపరుచుకుని, 5 అంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అనే 5 జ్ఞానేంద్రియాలను జయించి, 6 రాజ్యాంగానికి అవసరమైన సంధి,
విగ్రహం, యానం, ఆసనం, వైరీభావం, ఆశ్రయం అనే 6 గుణాలను, వ్యూహాలను స్పష్టంగా తెలుసుకుని 7 వేట, జూదం, మద్యపానం, స్త్రీ వ్యామోహం, కఠినంగా మాట్లాడడం, కఠిన దండన, ధన దుర్వినియోగం అనే 7 వ్యసనాలను పూర్తిగా విడిచిపెట్టాలి. ఇలా ప్రవర్తించే రాజే నిజమైన వివేకధనుడు అని విదురుడి మొదటి వ్యాఖ్యానం. కానీ ఈ పద్యం కేవలం రాజులకే కాదు, సామాన్యుడి జీవితానికి, ఆధ్యాత్మికతకు కూడా అన్వయించవచ్చని మన పెద్దలు జనహిత వ్యాఖ్యలో చెప్పారు. మరో కోణంలో చూస్తే 1 అంటే బుద్ధి, దానికి వాక్కు, క్రియ అనే 2ంటిని జోడించి ధర్మార్థ కామాలనే 3ంటిని, బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ, సన్యాసాలనే 4 ఆశ్రమ ధర్మాలతో వశపరుచుకోవాలి. 5 కర్మేంద్రియాలను గెలిచి 6 సత్కర్మలను తెలుసుకుని ప్రకృతి వికారాలనే 7ంటిని విడిచిపెట్టిన వాడే యోగి. ఒకే ఒక్క పద్యంలో రాజనీతిని, జీవన వేదాంతాన్ని, ఆధ్యాత్మిక రహస్యాలను విదురుడు ఎంత అద్భుతంగా క్రోడీకరించాడు. ఈ 7 అంకెల సూత్రాన్ని మన జీవితాలకు అన్వయించుకుంటే మనం కూడా వివేక ధనులమే అవుతాం. 1, 2, 3 అర్థమైందా? అర్థమైంది సార్. సార్ అర్థమైంది సార్. విన్నారు, అదే వినపడింది. అది ముందు నా ప్రాబ్లం అది. వినపడింది విన్నాం. బానే. సో మనం కూడా బుద్ధి, మనస్సు వీటన్నిటిని, ఇంద్రియాలన్నీ జయించుకుంటూ, ఈ పంచేంద్రియాలని 6 కర్మల్ని చేస్తూ 7 శత్రువుల్ని మనం పక్కకు పెట్టుకుంటే మనం కూడా యోగులు అవుతాము అని. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, కర్మయోగులు, జ్ఞానయోగులు వీన్నిటికని మనం మార్చుకోవటం గురించి మాట్లాడుకున్నాం కదా. ఇది విదుర నీతిలో కూడా, మహాభారతంలో ఈ విధంగా ఈ 1 నుంచి 7 వరకు మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా సాధించాలి అనేది మనకి చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. 7వ శ్లోకం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ అర్జున, యదా యదా ఎప్పుడెప్పుడు, ధర్మస్య ధర్మమునకు, గ్లాని హాని, అధర్మస్య అధర్మమునకు, అభ్యుత్థానము అభివృద్ధియును, భవతి కలుగుచున్నదో, తదా అప్పుడు, ఆత్మానం నన్ను, అహం నేను, సృజామి అంటే సృష్టించుకుంటున్నాను. మనం ఈ శ్లోకం తర్వాత వచ్చే శ్లోకం, ఈ 2 మనం ఎప్పుడు వింటుంటాం. మనకి ఇది రామారావు గారి సినిమాలో కృష్ణుడు అవతారం వచ్చినప్పుడల్లా ఈ 2 శ్లోకాలు మనకి కంపల్సరీగా వస్తుంటాయి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమధర్మస్య అదాత్మానం సృజామ్యహం అని. ఎప్పుడైతే ధర్మం నశించి, ధర్మానికి హాని కలిగి, అధర్మం పెరుగుతూ, అప్పుడల్లా నేను జన్మెత్తుతూ ఉంటాను అని చెప్పి స్వామి అక్కడ చెప్తారు అన్నమాట. ఎప్పుడెప్పుడు 2 చెప్పారు ఇక్కడ చూడండి. 1 ధర్మానికి హాని కలగాలి, 2వది దుష్ట సంస్కృతి అనేది పెరగాలి, అధర్మం అనేది పెరగాలి. అంటే ధర్మం తగ్గినంత మాత్రాన అధర్మం పెరుగుద్దని కాదు, లేదు అధర్మం తగ్గినంత మాత్రాన ధర్మం పెరుగుతుందని కాదు. మనకు అప్పులు లేవు అంటే ఆస్తులు ఉన్నట్లు అర్థం. ఆస్తులు లేవంటే అప్పులు ఉన్నట్టు అర్థం. అది ఆస్తులు లేవంటే అప్పులు ఉన్నట్టు అర్థం కాదు, అంతే అప్పులు కదా. లేవంటే ఆస్తులు. అంతే కదా అట్లా సార్. లేదు కదా. కాదు సార్, 2 అదేది కాదు. అంతే, ఏది 2 కాదు. ఉన్నప్పుడే చూడం. అప్పులు లేవు అంటే దాని అర్థం ఆస్తి ఉన్నట్టు కాదు, ఆస్తులు ఉన్నాయి అంటే దాని అర్థం అప్పులు లేవని కాదు. అది వేరు, ఇది వేరు. ఒకసారి అప్పులు ఎక్కువ ఉండొచ్చు, ఆస్తులు తక్కువ ఉండొచ్చు, లేకపోతే ఆస్తులు ఎక్కువ ఉండొచ్చు, అప్పులు తక్కువ ఉండొచ్చు. అందుకని ఆయన ధర్మము అధర్మము, ధర్మము తగ్గినప్పుడే కాకుండా, ధర్మానికి ఇబ్బంది వచ్చినప్పుడే కాకుండా,
కాకుండా అధర్మం కూడా పెరగాలి. ఈ రెండూ జరిగినప్పుడే నేను వస్తాను. ధర్మం తగ్గిపోయింది, అధర్మం ఏం చేయట్లేదు, ఎవరికి ఎవరికి హాని లేదు, ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, ఎవరిని దోచుకోవట్లేదు, దొంగతనాలు లేవు, ఏమీ లేవు. కానీ ధర్మం చేసేవాడు లేడు. ఎవరు ఆ దానం చేసేవాడో, అన్నదానం చేసేవాడో, లేకపోతే ఇంకో దానం నీళ్లు దానం చేసేవాడు, ఇంకోటి మంచి కర్మ చేసేవాడు ఎవడు లేడు. అప్పుడు ఫలితం జీరోలో ఉంటాం. ప్లస్ లేదు, మైనస్ లేదు. కాబట్టి ఇక్కడ కూడా ఆయన అదే చెప్తాడు. అందుకనే రెండు చెప్తున్నాడు. అధర్మం పెరగాలి ఒకటి, ధర్మం తగ్గిపోవాలి ఒకటి. ధర్మానికి హాని కలగాలి, తగ్గిపోవటం కాదు. ధర్మాన్ని ఎవరైనా చేటు చేసినప్పుడు, ఎవరైనా కీడు చేసినప్పుడు, ఈ రెండు ఉన్నప్పుడు నేను జన్మెత్తుతాను అని చెప్పి. అందుకని అధర్మమునకు అభివృద్ధి, ధర్మమునకు హాని. అధర్మానికి అభివృద్ధి అంటే అధర్మం పెరగటం. ఓ అర్జున, ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి అధర్మము వృద్ధిగుచుండునో అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకుందును, అంటే నేనే అవతరిస్తాను. ఆయనకి మరి సృష్టి అనేది ఆయన జన్మించుకోవాల్సిందే, కానీ ఆయనకి ఇది జన్మలు లేవు కదా, ఆయనకి జన్మలు లేవు కదా. అందుకని చెప్పని ఆయన ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు వాయిస్ బ్రేక్ అవుతుందండి, వినిపించట్లేదు. మ్యూట్ లోకి సార్ వెళ్ళిపోయింది వాయిస్ సార్. వినబట్టలేదు సార్. కదా నేను మ్యూట్లో కదా. సార్ మీట్లోకి వెళ్ళారంట, మనతో మాట్లాడుతున్నారని మనం అనుకున్నాం. ఫోన్లో మాట్లాడుతుంది ఇక్కడ. సరే, ఎప్పుడైతే ఈ అధర్మం పెరుగుతూ ఉంటుందో, అభివృద్ధి చెందుతూ ఉంటుందో, అట్లాగే ధర్మానికి హాని జరుగుతుందో, ఈ రెండు ఉన్నప్పుడు నేను ఈ జన్మం తీసుకుంటాను అని చెప్పి ఆయన చెప్తున్నారు. సార్ మళ్ళీ మ్యూట్కి వెళ్ళిందా? మ్యూట్ లో ఉండి వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పాలి, ఎటువంటి డిస్టర్బెన్స్ చేస్తున్నారని కేకలేస్తున్నారు సార్. కాస్త ఆగండి. అది వినపడిందా మీకు? అవును, లిప్ మూమెంట్, ఇంకెవరున్నారు ఇంకా? మూమెంట్. కాబట్టి ఈ జీవుడు ధర్మం ఎంత శ్రేష్టమైంది అనేది, ధర్మం యొక్క ఇంపార్టెన్స్. ధర్మానికి హాని కలిగినప్పుడు నేను వస్తున్నాను అంటే ధర్మం అనేది ఎంత ముఖ్యమైందో ఇక్కడ చెప్తున్నారు అనమాట. అట్లాగే అధర్మం పెరిగినప్పుడు నేను వస్తున్నాను అంటే అది ఎంత హానికరమైంది అనేది కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. అందుకనే మనకి ధర్మం రక్షతి రక్షత అంటే, ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అని చెప్పి మనకి చెప్తున్నారు. జీవుడికి శాంతి, శాశ్వత సౌఖ్యం కలిగేది ఏంటంటే ధర్మాన్ని ఆచరించటం. ధర్మాన్ని రక్షించటం అంటే మనం ఏదో చుట్టూ గోడ కట్టేసి, కోట కట్టేసి, దాంట్లో ధర్మాన్ని కూర్చోబెట్టి గ్లాస్ ఛాంబర్ వేసి ఇట్లా ఉండు నువ్వు, నీకు ఇబ్బంది రాకుండా అని కాదు. ధర్మాన్ని ఆచరించాలి. ధర్మాన్ని ఆచరించినప్పుడు, నువ్వు ప్రాక్టీస్ చేసినప్పుడు ధర్మము అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా నువ్వు ధర్మాన్ని రక్షించిన వాడు అవుతావు. అప్పుడు ఈ జీవుడు అనేవాడు మనకి శాశ్వత సౌఖ్యాన్ని ఇచ్చేది ధర్మరక్షణ. కాబట్టి ధర్మరక్షణ కోసమే భగవానుడు కంకణం కట్టుకుని ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే ఈ ధర్మానికి రక్షణ చేయాల్సి వస్తుందో సాక్షాత్ దేవుడే వచ్చి ఆయన దాన్ని ఉద్ధరిస్తారన్నమాట. అది ఆయన గొప్పతనం గురించి, ధర్మాన్ని ఆచరించాల్సినటువంటి అవసరం గురించి మనకు చెప్తున్నారు. అట్లాగే అధర్మం యొక్క అభివృద్ధి, అధర్మాన్ని పెరగటం కూడా ఆయన సహించలేరండి. అంటే భగవానుడు అదే రూపంలో వచ్చి భగవంతుడు మనని కాపాడుతాడా అంటే, భగవంతుడి గురించి మనకు భగవానుడి రూపం గురించి మనకు ఒక వర్ణన ఉంది. కిరీటం, ఆపాద మస్తకం, పాదాల దగ్గర నుంచి మస్తిష్కం వరకు, మస్తకం నుంచి ఈ కిరీటం వరకు, మనకి మకుటం వరకు కూడా మనకి ఒక వర్ణన ఉంది. స్వామి గురించి ఇట్లా ఉంటారు అని చెప్పని భగవంతుడు అనేవాడు. ఆ విధంగానే వచ్చి నిన్ను రక్షించాలని ఏం లేదు. ఆ ఆకారంలోనే, అవతారంలోనే రావాలని ఏం లేదు. ఏ రూపంలోనైనా, ఏ అవతారంలోనైనా ఈ అధర్మాన్ని హెచ్చరించడానికి, ఎదిరించడానికి, దాన్ని నాశనం చేయడానికి ఏ విధమైన రూపంలోనైనా రావచ్చు. అది
ఏ ఎట్లా అనేది మనం ఊహించడానికి లేదు, ఎందుకంటే అది ఆయన చేతిలో ఉంది కాబట్టి. ఇప్పుడు 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తీసేయాలంటే దేవుడు వచ్చాడా? గాంధీ గారి రూపంలో వచ్చాడు. అట్లాగే ప్రతి చోట కూడా మనము ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి కీర్తనలన్నీ రాసి ఆయన బయట పెట్టాలంటే స్వామి వచ్చి రాసుకున్నారా? అన్నమయ్యతో రాయించాడు. ప్రతిదానికి ఒక్కొక్క సందర్భంలో ఆయన ఒక్కొక్క రూపంలో రావాలన్నమాట, వచ్చి ఆయన చేసుకుంటారు అన్నమాట. అందుకని అధర్మం అనేది పెంచినప్పుడు కూడా ఆయన సహించలేడు. అది ఎంత నికృష్టమైందో అధర్మం అనేది కూడా చెబుతూ, అట్లాంటి వాటికి వచ్చినప్పుడు ఆయన నేనే దీన్ని కాపాడుతాను, ధర్మాన్ని కాపాడుతాను, అధర్మాన్ని శిక్షిస్తాను అని చెప్పి ఈ శ్లోకంలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అంటూ ఆయన చెప్పారు. నెక్స్ట్ శ్లోకం చూడండి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మానికి హాని కలిగినప్పుడు, అధర్మం పెరిగినప్పుడే కాదంట. పరిత్రాణాయ సాధూనాం, ఒకసారి దీన్ని చదువుదాం, అర్థం చూద్దాం. సాధూనాం అంటే సజ్జనుల యొక్క సన్మార్గ ప్రవర్తకుల యొక్క, పరిత్రాణాయ సంరక్షణ కొరకు, దుష్కృతం దుర్మార్గుల యొక్క, వినాశాయ వినాశనం కొరకు, ధర్మ సంస్థాపనార్థాయ ధర్మమును లెస్సగా స్థాపించడం కొరకు. ధర్మాన్ని స్థాపించటమే కాదు, అది లెస్సగా స్థాపించడం అంటే ఇంకా మంచిగా పూర్తిగా అన్నమాట. యుగే యుగే ప్రతి యుగమునందును, ప్రతి సమయమునందును, అనగా ఎప్పుడు అవసరమైనప్పుడు అప్పుడు, సంభవామి అవతరిస్తున్నాను అని. ఇందాకేమో ధర్మానికి హాని కలిగినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు నేను వస్తాను అని చెప్పారు. ఇప్పుడు ఇందులో ఏం చెప్తున్నారు? సాధు సజ్జనులను సంరక్షించుకోవటానికి, దుర్మార్గులను వినాశమానర్చటానికి, ధర్మమును లెస్సగా స్థాపించటం కోసం నేను ప్రతి యుగంలోనూ వస్తుంటాను, జన్మనెత్తుంటాను, అవతరిస్తుంటాను అని చెప్తున్నాను. ఈ సాధువులు సజ్జనులు వీళ్ళందరినీ రక్షించడానికి, దుర్మార్గుల్ని శిక్షించటానికి, అంతే కదా. వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ, మళ్ళీ ధర్మాన్ని స్థాపించడం, వీళ్ళని కాపాడటమే కాకుండా మళ్ళీ ఏ ధర్మం అయితే ఆ యుగానికి సహజం ఉందో ఆ ధర్మాన్ని కూడా ఆయన స్థాపించటంలో కూడా ఉత్తిగా జెండా బాతినట్టు ఇక్కడ జెండా బాతేసి నేను జెండా బాతనని కాదు, ఆ లెస్సగా అంటే మంచిగా పూర్తి ఫౌండేషన్ అన్ని వేసి చక్కటి పునాది వేసి బ్రహ్మాండాన్ని బిల్డింగ్ కట్టినట్టుగా ఈ ధర్మాన్ని కూడా ఆ విధంగా ఆయన స్థాపిస్తారు. దానికి ఈ 3 కార్యక్రమాల కోసం కూడా ఆయన యుగే యుగే ప్రతి యుగంలోనూ ఆయన సంభవామి అవతరిస్తూ ఉంటారు. మనం ఈ భగవానుడి అవతారం గురించి వచ్చినప్పుడు మనం ఏమంటాం అంటే, అవతారం అంటూ అవతరిస్తారు అని చెప్తాం. ఎందుకని అవతరిస్తారు అని చెప్తాం? అవతరణ అంటే ఏంటి? అవతరణ అంటేనా సార్ జన్మ ఎత్తుతారనే సార్? అవతరణ అంటే జన్మిస్తారు, జన్మ ఎత్తుతారు అనే. అవును, అవతారణ అంటే పైనుంచి ఊర్ధ్వలోకాల నుంచి ఆయన కిందకు వస్తారు. ఓకే. అందుకని అవతారం దాన్ని అవతరించడం అంటాం, పైనుంచి కిందకు రావటం వల్ల. ప్రత్యక్షం అవడం లాగా. ప్రత్యక్షం అంటూ అని కాదు, ఒక రూపాన్ని ఆకారాన్ని తీసుకుని పైనుంచి ఆయన జన్మ తీసుకుంటారు. పైనుంచి కిందకు ఆయన ఎక్కడో వైకుంఠంలో కదా ఉంటారు. వైకుంఠంలో నుంచి భూలోకంలోకి రావాలంటే మరి పైనుంచి కిందకి రావాలి కదా. ఈ మధ్యలో గ్రహాలన్నీ లోకాలన్నీ వదిలేసి ఆ పైనుంచి కిందకి రావటాన్ని అవతరణ అంటారు అనమాట. మనం జెండా అవతరణ అంటాం చూసారు, జెండా ఆవిష్కరణ అవతరణ లాగా అది కిందకి దింపుతాం జెండా అవతరణ. అట్లా ఇక్కడ కూడా స్వామి చెప్పండి, మనోదర్ గారు చెప్తారు.
అంటే ఇది తెలంగాణ అవతరణ దినోత్సవం ఇట్లా అంటుంటారు కదా, అదేంది సార్ మరి అట్లా అది? అది అవతరణ అంటే జన్మ తీసుకోవటమే. అవతరణ అంటే జన్మ తీసుకోవటమే. అయితే మనకి మన కింద నుంచి పైకి వెళ్తాం. మన కింద జన్మ తీసుకుని మోక్ష సాధన తీసుకుని మనం పైకి వెళ్తాం. మనకి ఆయన పైనుంచి కిందకు వస్తారు మనం ఉద్ధరించడానికి. ఈ రెండు రివర్స్లు జరుగుతుంటాయి. అందుకని అవతరణ అంటే కిందకు రావటము అని, పైనుంచి కిందకు వచ్చి జన్మ తీసుకోవటం అని అర్థం. నిర్యాణము అంటే పైకి పోవటం. నిర్యాణం అంటే పైకి పోవటం. మనం కింద నుంచి పైకి వెళ్తాం కాబట్టి నిర్యాణం అంటాం. అది మనకి నిర్యాణం అని మనకు వాడరు. మహామహులకి, పెద్దవాళ్ళకి, ఆ యోగులకి వాళ్ళకి వాడతారు ఆ పదాలు. చూడండి, మరి ఈ మాట అందరికి వాడకూడదా చనిపోయిన అందరికి వాళ్ళకి? వాడరు. మనం మరణం అంటారు, చావు అంటారు, ఇంకోటి అంటారు, నిర్యాణము, ఐక్యము, ఇవన్నీ మనకు అనరు. పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ అంతా అట్లాగే ఇస్తారు కదా సార్, చనిపోయిన వాళ్ళకు అవును. శ్రద్ధాంజలి. శ్రద్ధాంజలి వేరు, వాళ్ళు దాన్ని మర్చిపోయినందుకు. నిర్యాణం ఇస్తున్నారు పేపర్లో, మరి ఉం? పేపర్లో నిర్యాణం అని ఇస్తున్నారు సార్. ఇస్తున్నారంటే అది రాసేవాడిని బట్టి, అంతేగాని వాళ్ళు ఏదో గొప్ప వాళ్ళు అయిపోయారని అర్థం కాదు. అందరికీ వాడకూడదా సార్? ఉం? నిర్యాణం అనేదాన్ని అందరికీ వాడకూడదు. ఎవరో వాడము. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి తెలుగు ఎక్కువ వచ్చేసి దేనికి వాడొచ్చు దేనికి వాడకూడదు అని అనుకోకుండా, గొప్ప ఆయన కాబట్టి ఆయన నిర్యాణం అని వాడితే గొప్పతనాన్ని ఆపాదిస్తున్నారు అంతే. ఆయన గొప్ప అయినా కాకపోయినా కానీ. ఇప్పుడు ఎందుకంటే పైన వాడి గురించి చెడుగా మాట్లాడకూడదు అంటారు కదా, అందుకని చెప్పి చచ్చిపోయాడు అని అనకుండా అనేది కొంచెం బాగా డబ్బులుండి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వగలిగితే ఫుల్ పేజ్ చేసేసి దాంట్లో రాస్తారు అన్నమాట. శివైక్యం పొందారు, నైరాణం పొందారు, లేకపోతే మరణించారు, ఇంకా ఏదో రకరకాలుగా రాసుకుంటూ ఉంటారు వాళ్ళు. దాని అర్థం వాళ్ళు ఏదో పవిత్రులు, పునీతులు స్వర్గస్థులైనారు, స్వర్గస్థులైనారు అని ఈ విధంగా. స్వర్గానికి వెళ్ళారా లేదా మనకు తెలుసా, చూసామేంటి, ఆయన చూసేది పోయాడు అని చెప్పడం కోసం రకరకాల భాషను వాడతారు. చచ్చిపోయాడు అనకుండా మీ నాన్న ఎక్కడ ఉన్నాడు అన్నదానికేను, మీ అమ్మ మూడు ఎక్కడ ఉన్నాడు అన్నదానికి ఉన్న తేడాను చూపించడానికి భాష అనేదాన్ని వాళ్ళు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క వాడతారు. ఒక తెలంగాణ ఆయన పేరు ఏదో ఉంది, ఆయన రాస్తారు, ఒక చిన్న పుస్తకం ఉంది, అది నేను చూస్తున్నా దొరుకుద్దేమో అని చెప్పని. వాగ్భూషణము భూషణం. మనం మాట్లాడే భాష మనకి అలంకారంగా ఉండాలి. భూషణం అంటే నగల్లాగా మాట. వాగ్భూషణము భూషణం అని చెప్పి ఒక చిన్న పుస్తకం 20 పేజీలు ఉంటుంది. అది దొరకలేదు, నేను చూస్తున్నాను. అనురాధ మేడం కూడా అదే పెట్టారు కదా సార్ వీడియో. నిన్న అనురాధ మేడం వీడియో కూడా అదే సార్. అదే చెప్పారు, నేను వెళ్ళలేదు కానీ భూషణం భూషణం గురించి అని చెప్పారు. కానీ ఆ బుక్ అసలు ఒరిజినల్ గా రాసింది తెలుగు తెలంగాణ ఆయన పేరు ఆయన రాశారు ఆ బుక్. ఆయన కవి. వాగ్భూషణం అంటే మనం ఎట్లా మాట్లాడాలి, ఏ సందర్భంలో మాట్లాడాలి, మన బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉండాలి, ముఖ కడవలికలు ఎట్లా ఉండాలి, మనం నిలబడే పరిస్థితి ఎట్లా ఉండాలి, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాడు అనమాట. అందులో చిన్న బుక్ నేను చూస్తా, దొరికితే చెప్తాను నేను. అట్లాగే ఇవాళ ఇందాక నేను పే చేసింది ఈ ధాత్రి వాళ్ళది 7 దీని గురించి కూడా నేను గ్రూప్ లో పెడతాను నేను. సో మనం అందుకని ఈ సజ్జనులుకి కష్టం వచ్చినప్పుడు, దుర్మార్గులు పెరిగిపోయి ఉచ్చ నీచాలు అనేది మర్చిపోయినప్పుడు నేను మళ్ళీ అవతరిస్తాను వాళ్ళందరినీ అని ధర్మాన్ని స్థాపించాల్సి వచ్చినప్పుడు ఈ 3 సందర్భాల్లో కూడా నేను జన్మ తీసుకుంటాను అని చెప్పి చెప్తున్నారు. దీన్ని ఇంకొంచెం విపులంగా చెప్పుకుందాము రేపు, మళ్ళీను రేపు ఎల్లుండి. సార్ ఇవాటికి ఆపేద్దాం, ఎల్లుండి మళ్ళీ దీని గురించి ఇంకొంచెం విపులంగా చెప్పుకుందాం. సార్ ఈ పరిత్రాణాయ సాధూనాం, ఈ చనిపోయిన వాళ్ళ దగ్గర అంతా ఇదే పెడతారు, అది అంత అదొక్కటే అంత ప్రత్యేకంగా సార్. పరిత్రాణాయ సాధూనాం ఇదే శ్లోకము ఎప్పుడు చనిపోయిన వాళ్ళ దగ్గర ఇదే రికార్డ్ వేస్తుంటారు కదా, ఇది ఒకటే. అది ఒకటే కాదు, మొత్తం భగవద్గీత అంతా వినిపిస్తున్నారు. ఇదైతే ఇదొక్కటైతే ఎక్కువ తెలుస్తుంది సార్. ఇది చెప్పేటప్పుడు దాని గురించి అని కాదు, మొత్తం భగవద్గీత అంతా వినిపిస్తున్నారు. ఎందుకంటే ఇది బతికున్నప్పుడు చదవలేదు కాబట్టి, కనీసం పోయిన తర్వాత ఏదైనా ఆత్మ వింటుందేమో, ఎక్కడన్నా
ఊర్ధ్వగతులు అనేది ఏమన్నా మంచి పెద్దగా పైకి వెళ్తాడేమో అని చెప్పని. కానీ భగవద్గీతని ఆ విధంగా తెలిసి తెలియక మూర్ఖత్వంతో మనం ఆ స్టేజ్కి తీసుకొచ్చాం దాన్ని. ఆయన చాగంటే ఆయన చాలా బాధపడతారు పాపం ఈ విషయంలో, ఇట్లా చేశారు అని చెప్పని. భగవద్గీత అనేది దాన్ని భగవంతుడు చెప్పిన దాన్ని వేరు. ఈ తెలిసి తెలియని ఈ మిడిమిడి జ్ఞానంతో ఉండేవాళ్ళు దాన్ని తీసుకెళ్లి ఆయనకి వినిపించి, మరి చనిపోయిన శరీరానికి వినిపించి, ఏదో ఆత్మ ఇంకా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది అంటారు. కాబట్టి ఆత్మ విని ఈ ఆత్మకి ఏదైనా ఊర్ధ్వగతులు అనేది వస్తాయేమో, పైకి వెళ్తుందేమో అని చెప్పి ఒక రీజన్ చెప్తూ మనకి ఈ భగవద్గీతని చివరికి అక్కడ తీసుకొచ్చారు. న్యాయంగా భగవంతుడు ఆ విషయం ఎప్పుడు చెప్పలా. నువ్వు చేసిన నువ్వు ఈ పాపకర్మలన్నీ నువ్వు చేసినవన్నీ ఈ పోయిన తర్వాత వినపడిన సందర్భంలో నువ్వు ఆత్మ ఎక్కడ ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఈ విషయంలో మాత్రం ఆత్మ అనేదాన్ని నమ్ముతాడు, మిగిలిన వాటిలో నమ్మడం. ఆత్మ ఘోషిస్తుందిరా బాబు నువ్వు తప్పు చేస్తున్నారంటే వినడం. అక్కడ నా ఆస్తులు అక్కడ పడుకోబెట్టి బాడీ అక్కడే ఉంచేసి ఆస్తుల గురించి వీటి గురించి పోటాడుకుంటారు. కానీ ఈ భగవద్గీత వినిపించేటప్పుడు మాత్రం ఆత్మ ఉందని చెబుతాడు. మీరు పోటాడుకుంటుంటే ఆత్మ బాధపడుతుంది అని చెప్పి మాత్రం అనడం. పైగా తిడతాడు, నువ్వు పోయి ఇచ్చేటప్పుడు సరిగ్గా ఇచ్చిపోకూడదా, ఇవాళ మాకు అవసరమా అని చెప్పాను. ఇవన్నీ మనం మన కన్వీనియన్స్ కోసం సృష్టించుకునే చాలా ఉంటాయి అందులో. అది అనమాట. సో ఇవాటికి ఇంకా ఎవరైనా దీంట్లో షేరింగ్, ఇంకా అనుభవాలు, ఇంకేదైనా చెప్పగలిసిన వాళ్ళు. ఏం లేదా? ఏం లేదు సార్. అయితే మనోదర్ గారు క్లోజింగ్ ప్రే. యోగేశం సచ్చిదానందం వాసుదేవం వ్రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సో రికార్డింగ్ ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.